కనుక ఇక్కడ మిరియాముకు కుష్ఠరోగం రావడానికి మూల కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి అసూయ, ఈర్ష్య, ద్వేషమే. ఎవరి ఎడల కలిగి ఉందంటే తన సొంత రక్త సంబంధి ఎడలే మిరియాము ఆ మనసు కలిగి ఉన్న కారణం చేత ఆమె కుష్ఠరోగానికి గురి చేయబడినట్లుగా చూస్తాం. దేవుని వాక్య భాగంలో రాయబడిన మాట, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని రాయబడి ఉన్నది. కారణం ఏమిటంటే మిరియాములో మోషే ఎడల ఏమి లేదంటే దేవుని ప్రేమ ఏమాత్రం కూడాను మిరియాములో లేనట్లుగా చూస్తాం. కూష్ దేశస్తురాలను పెళ్లి చేసుకున్నాడు అని అంటే అది దేవుడు చూసుకుంటాడు, వీళ్ళ పని కాదు. ప్రేమ దోషములను కప్పును అని రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ మిరియాము చేసిన పని ఏమిటంటే తన సహోదరునే ప్రజలందరి ఎదుట ద్వేషించినటువంటి అనుభవంలో ఆమె పలికినటువంటి మాటే ఆమెకు కుష్ఠరోగం రావడానికి మూలమైనట్లుగా చూస్తాం.